హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మానిక్ కిచెన్. ఈరోజు మనం బయట రెస్టారెంట్లో కానీ డాబాలో కానీ మనం ఎంతో ఇష్టంగా తినే షాహీ పన్నీర్ కోర్మా అంతే రుచికరంగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనకు షాహీ పన్నీర్ కోర్మాకు కావాల్సిన పదార్థాలు: 200 గ్రాముల పన్నీరు, టొమాటో, ఉల్లిగడ్డలు, జీడిపప్పు, మిక్సీ పట్టిన 1 కప్పు పేస్ట్, 1 కప్పు నెయ్యి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్ పెరుగు అండ్ 1 కప్ పాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఇలాచీ, లవంగా, దాల్చిన వేసి వేయించాలి. తర్వాత 3 బిర్యానీ ఆకులు వేసి వేయించిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న టొమాటో, ఉల్లిగడ్డ, జీడిపప్పు పేస్ట్ని వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత మూత తీసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్ పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా నూనె పైకి వస్తుంది. ఒకసారి కలిపి అందులో పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి మరోసారి కలిపి 1 కప్ పాలు వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. లేకపోతే పాలు విరుగుతాయి. రెండు టీ స్పూన్ క్రీమ్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత తీసి చిటికెడు కస్తూరి మేతి వేసి కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే, ఎంతో రుచికరమైన షాహీ పన్నీర్ కుర్మా రెడీ. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్లు మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.